హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి రీసెంట్ బడ్జెట్ కి సంబంధించి ఈ బడ్జెట్ లో ఇంపార్టెంట్ 6 Cs గురించి చెప్పడం జరిగింది. ఏంటి ఆ 6 Cs అంటే? ఒకటి వచ్చేసరికి చిప్స్ అంటే సెమీ కండక్టర్స్ కి సంబంధించి, రెండవది వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్ కి సంబంధించి, మూడవది వచ్చేసరికి క్లౌడ్ డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయడానికి సంబంధించి, నాలుగవది కెమికల్స్ కి సంబంధించి, ఐదవది కంటైనర్స్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయాలన్నట్టుగా, చివరిగా ఆరవది రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించినటువంటి కారిడార్స్ గురించి. సో ఇవాళ మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించినటువంటి కారిడార్స్ అన్నటువంటివి ఏంటి, అసలు రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ కారిడార్స్ ని ఎన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు, సో ఎందుకని ఆ పర్టికులర్ రాష్ట్రాలను ఎంపిక చేసుకోవటం జరిగింది, వీటన్నింటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే, ఈ మినరల్ రిచ్ స్టేట్స్ అయినటువంటి మొత్తం 4 స్టేట్స్ ని ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించిన కారిడార్స్ ని ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఎక్కడెక్కడ? ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. ఇవి 4 కూడా మినరల్ రిచ్ కోస్టల్ స్టేట్స్. సో అందుకని వీటిని ఎంపిక చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి అంటే, ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా చేయటం, దాని ద్వారా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లాంటి వాటిని క్రియేట్ చేయటం ద్వారా మన ఎకానమీని పెంచుకోవటానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఎందుకని ఈ 4 స్టేట్స్ అంటే, ఇండియాలో లార్జెస్ట్ రేర్ ఎర్త్ మినరల్ రిసోర్సెస్ కలిగి ఉన్నటువంటి స్టేట్స్ లో ఈ 4 మేజర్ గా ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి శాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ రేర్ ఎర్త్ మినరల్స్ లైక్ మోనోజైట్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. అందుకని పర్టికులర్ గా ఈ 4 రాష్ట్రాలని ఎంపిక చేసుకోవటం జరిగింది. సో వీటిని ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ వాల్యూ చైన్ లో భాగంగా వీటిని డెవలప్ చేస్తారనమాట. సో మైనింగ్ టు మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కూడా దానికి కావాల్సినవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకి జనరల్ గా ఉండేటటువంటి ఎలిమెంట్స్ లో మొత్తం 15 లాంథనైడ్స్ ప్లస్ స్కాండినియం అలాగే ఇట్రియం. సో వీటిని కలిపి మనము రేర్ ఎర్త్ మినరల్స్ అనేసి పిలుస్తాం. లాంథనైడ్స్ అని ఎందుకంటాము? లాంథనం అన్నటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికి లాంథనైడ్స్ అని పేరు వచ్చింది. సో ఈ 15 లాంథనైడ్స్ ప్లస్ ఈ 2 మినరల్స్ కలిపి ఈ 17ని రేర్ ఎర్త్ మినరల్స్ అనేసి మనం పిలుస్తాము. సో ఎందుకని వాటిని రేర్ అంటున్నాము అంటే, ఇవి ఎక్కువ మొత్తంలో ఒక చోట ఉన్నటువంటి దొరకట్లేదు మన భూమిలో. అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేయటం అన్నటువంటిది చాలా కష్టమైనటువంటిది. అది మాత్రమే కాదు, వీటిని సెపరేట్ చేయటం అన్నటువంటిది కూడా కష్టం. ఎందుకని? వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి దాదాపు దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటిని సెపరేట్ చేయటం, ప్రాసెస్ చేయటం ఇదంతా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే వీటికి రేర్ ఎర్త్ మినరల్స్ అనేటటువంటి పేరు వచ్చిందన్నమాట. చూడండి, లాంథనైడ్స్ కి సంబంధించి మనకి పట్టీలో ఇక్కడ లాంథనైడ్ సిరీస్ అనేసి ఉంటుంది. లాంథనం అన్నటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటిని వైటమిన్స్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ అనేసి పిలుస్తాం. ఎందుకు వైటమిన్స్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ అనేసి పిలుస్తాం అంటే, వీటి అవసరం కొంత మొత్తంలోనే ఉంటుంది, కానీ వీటి యొక్క ఫలితం ఉన్నటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో మనకు కొంత మొత్తంలో ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నా కూడా వాటి యొక్క రిజల్ట్ అనేటువంటిది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లైక్ విటమిన్స్ ఎలా అయితే మనకి చాలా తక్కువ క్వాంటిటీలో కావాలి బట్ ఎసెన్షియల్ కదా. సో అలాగా ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటివి కూడా పనిచేస్తాయి. అందుకే వీటిని ఏమని పిలుస్తాం? వైటమిన్స్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఏంటి, ఏ ఏ రంగాల్లో వీటి యొక్క అప్లికేషన్స్ ఉంటాయి అంటే, క్లీన్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, వీటన్నింటికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, విండ్ టర్బైన్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వీటి యొక్క అవసరం అనేటువంటిది ఉంటుంది. అలాగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, అలాగే మనకి ఏవైతే బ్యాటరీస్ అనేటువంటివి ఉంటాయో అవి కావచ్చు, అలాగే హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటన్నింటికి కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేటువంటివి అవసరం. అలాగే నేషనల్ డిఫెన్స్ కి సంబంధించి అంటే మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్, అలాగే ఇంజన్ జెట్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క అవసరం అనేటువంటిది చాలా ఉంటుంది. అలాగే మెడికల్ టెక్నాలజీ అంటే సర్జరీ కావచ్చు, అలాగే ఏదైనా స్కాన్ చేసేటప్పుడు కావచ్చు, వాటిలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం వాడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అనేటువంటివి కూడా మనకి చాలా ఉంటాయి. వాటి యొక్క కెమికల్స్ యొక్క స్ట్రెంగ్త్ ని మరింతగా ఇంక్రీజ్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని మనం వాడుతూ ఉంటాము. మరి ఇక్కడ చూడండి, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని క్రిటికల్ మినరల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎందుకని క్రిటికల్ మినరల్స్ అని పిలుస్తూ ఉంటాం
అంటే ఒకటి ఇందాక చెప్పుకున్నట్టుగా వీటి అవైలబిలిటీ అన్నటువంటిది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ అవైలబుల్‌గా ఉన్నా అది కొన్ని పర్టిక్యులర్ కంట్రీస్‌లో ఎక్కువగా అబండెన్స్ ఉందన్నమాట వాటికి. సో, మన అవైలబిలిటీ అన్నటువంటిది దానికి చాలా తక్కువుంది. అలాగే స్ట్రాటజిక్ సెక్టార్స్‌కి ఇది చాలా ఎసెన్షియల్ కాబట్టి వీటిని క్రిటికల్ మినరల్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చైనా సంబంధించి చూసుకోండి. ఇది గ్లోబల్ సప్లైలో అలాగే గ్లోబల్ ప్రొడక్షన్‌లో చాలా డామినెంట్‌గా ఉంది. 70% ఆఫ్ ప్రొడక్షన్, 85% ఆఫ్ రిఫైనింగ్ కెపాసిటీని ఈ యొక్క చైనానే కలిగి ఉంది కాబట్టి గ్లోబల్‌గా ఏ ఇబ్బందులున్నటువంటివి వచ్చినా అది ప్రతి దేశం మీద ఇంపాక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది. అందుకే దీనికి ఆల్టర్‌నేట్ వెతకడానికి ప్రతి దేశం అన్నటువంటిది కూడా ప్రయత్నిస్తుంది. జియో పొలిటికల్ సప్లై చైన్ రిస్క్ అన్నటువంటిది ఎప్పుడూ కూడా మనకు ఉంటుంది కాబట్టి, దాని నుంచి బయటికి రావాలి అన్నట్టుగా ఆల్టర్‌నేట్స్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. మరి ఇక్కడ చూడండి. ఈ స్కీమ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ స్కీమ్ అంటే రేర్ ఎర్త్ మినరల్స్ నుంచి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని క్రియేట్ చేయటం అన్నమాట. సో వీటి యొక్క యూసేజ్ అన్నటువంటిది ఇటు ఏరోస్పేస్ రంగానికి సంబంధించి కావచ్చు, అలాగే డిఫెన్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా రంగాల్లో వీటి యొక్క యూసేజ్ అన్నటువంటివి ఉన్నాయన్నమాట. సో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అన్నటువంటివి. సో దీనికి సంబంధించి ఒక స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎప్పుడు 2025 నవంబర్‌లో అన్నమాట. దానికోసం మొత్తం 7,280 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మరి దీని యొక్క ఎయిమ్ ఏంటి? అంటే ప్రతి సంవత్సరం 6,000 మిలియన్ టన్స్ పర్ యానమ్ దీన్ని క్రియేట్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీని కలిగి ఉండాలి అన్నట్టుగా. అలాగే ఇంపోర్ట్స్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. అలాగే గ్లోబల్ ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మన భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అన్నటువంటిది కూడా ఈ స్కీమ్ కింద ఉన్నటువంటి లక్ష్యాల్లో ఒకటి. మరి ఇక్కడ ఒకసారి చూడండి. మనం చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ సో వీటన్నింటిలోనూ మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ వీటన్నిటిని కూడా వాడుతూ ఉంటాం. సో ఇండియా యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ కి సంబంధించి, ఎనర్జీ టెక్నాలజీస్ కి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి మనం ఆత్మ నిర్భరతను సాధించడానికి ఇవి ఎంతగానో మనకి దోహదపడతాయని చెప్పొచ్చు. మరి ఈ ఒక్క స్కీమ్ కాకుండా ఇంకా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అంటే చూడండి. మిడ్ వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అన్నటువంటిది హైదరాబాద్‌లో ఈ యొక్క ఒక మ్యాగ్నెట్ ప్లాంట్‌ని నెలకొల్పుతుందన్నమాట. ఏంటి ఈ మ్యాగ్నెట్ ప్లాంట్ చూడండి. ఏదైతే ఇందాక రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అన్నామో వాటి యొక్క క్రియేషన్‌కి ఈ యొక్క ఎన్‌డిఎఫ్ఈబి అన్నటువంటిది చాలా కీలకం. సో ఎన్‌డిఎఫ్ఈబి అంటే ఏంటి? నియోడైమియం, అలాగే ఐరన్, అలాగే బోరాన్. ఈ 3 కూడా రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ ని క్రియేట్ చేయడానికి చాలా అవసరం. సో వీటికి సంబంధించినటువంటి ఒక ప్లాంట్ ని హైదరాబాద్ లో నెలకొల్పటం జరిగింది. మరి దీనికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు? టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ యొక్క సహాయంతో హైదరాబాద్ లో ఇది నెలకొల్పటం జరిగింది. ఇందాక అనుకున్నట్టుగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ కి సంబంధించి వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది అలాగే రేర్ ఎర్త్ కారిడార్స్ అన్నటువంటి దాన్ని ఇప్పుడు 4 స్టేట్స్ లో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇది మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాల్యూ యాడెడ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అన్నటువంటిది చేపట్టటం. సో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కి సంబంధించి ఆ ప్రాసెసింగ్. అయితే ఇక్కడ ఒకటి మనకు తెలియాలి. ఏంటి? రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటున్నాం. ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా తయారు చేస్తారు? అంటే రేర్ ఎర్త్ కి సంబంధించి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయా? సో, ఈ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. సో, ఆ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ నుంచి ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తారు ఇక్కడ? అంటే మెటల్ క్రియేట్ చేస్తారు. మెటల్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ మెటల్ నుంచి అలాయ్ అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తారు. దాని నుంచి రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. సో దీనిని విరివిగా వివిధ రంగాల్లో మనం ఉపయోగిస్తూ ఉన్నాము. దాని ద్వారా ఏంటి అంటే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవటానికి, మన యొక్క ఎకానమీని మరింతగా అభివృద్ధి చెందించుకోవటానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో రేర్ ఎర్త్ మినరల్స్ అన్నటువంటివి మన యొక్క ఎకానమీని మరింత ముందుకు తీసుకెళ్లటంలో కీలక పాత్ర వహిస్తాయి అన్నటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.